ఫ్రెండ్స్ ఈరోజు మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరైతే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ అయితే పెట్టండి. నేను వీలుంటే చెక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటది. ట్రెండింగ్‌లో ఉన్న వీడియో. ఓకే. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా ఐడీ లింక్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చెక్ చేస్తాను. చూడండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఇలాంటి ఎడిటింగ్ అనేది. అంటే బోరింగ్ అయితే అయితలేదు ఈ ఎడిటింగ్ నిజంగా చెప్పాలంటే. ముఖ్యంగా ఒక 3, 4 పేజెస్ అయితే ఉన్నాయి. చాలా అందులో మీరు గ్యాప్‌లో అయితే అంటే ఒక 2, 3 వీడియోస్‌కి గ్యాప్‌లో 1 మిలియన్ లైక్స్ వ్యూస్ పోతున్నాయి. లా ఒక మాక్సిమం 100,000 పైననే వ్యూస్ అయితే ఉన్నాయి. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4, 5 పేజెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ చూస్తూ ఉంటా నేను. ఓకే. వీలుంటే ట్రై చేయండి. ఫస్ట్ ఈ వీడియో మనం చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసే ముందు ఒక తప్పు చేయకండి. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ నిన్న యూజ్ చేసిన, ఈరోజు కూడా మార్నింగ్ యూజ్ చేసిన అనుకుంటాను. ఓకే. వీలుంటే మీరు యాడ్ చేసి ఉండొచ్చు. మిస్సింగ్ వచ్చినా నో ప్రాబ్లమ్. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ మిస్సింగ్ వస్తే ఇక్కడ మీరు ఫాంట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మనం వేరే ఫాంట్ పెట్టుకుందాం. కానీ ఫాంట్ బాగుంది కాబట్టి మీరు చూడండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏందంటే ఈ కెమెరా ఆన్ చేసుకుందాం. స్టార్టింగ్‌లో కెమెరా ఆన్ చేసుకుంటే మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇప్పుడు మనము ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అంటే ఆ టెక్స్ట్ సెంటర్‌లో పెడదాం మనం. అంటే ఈ టెక్స్ట్ ఇక్కడ ఇంకో టెక్స్ట్ కూడా ఉంటది. ఓకే. ఫస్టు ఈ ఈ 2 టెక్స్ట్ మధ్యలో వచ్చేసేయండి. ఎగ్జాంపుల్‌గా మధ్యలో వచ్చిన నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటా. పీఎన్‌జీ ఫోటో ఉంది ఇది. ఇక్కడ యాడ్ చేసిన. కొంచెం జూమ్ చేస్తున్నా. దీన్ని మీరు కరెక్ట్‌గా అలాగే పెట్టకండి. ఎప్పుడైనా అలాగే పెట్టకండి. డెప్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మనం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్దాం. ఇక్కడ XYZ అని ఉంటది. జెడ్‌ని సెలెక్ట్ చేసి ఈ జెడ్ వాల్యూ అయితే ఒక 600 ఆ మధ్యలో పెట్టుకోండి. నేను ఒక 400 పెడుతున్నాను. మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా 400 పెట్టాను. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో కిందికి తీసుకొద్దాం. ఎందుకంటే మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకుండా కొంచెం నీట్‌గా అయితే ఉండాలి కాబట్టి కిందికైతే తీసుకొస్తున్నా దీన్ని టోటల్. లాంగ్ ప్రెస్ చేయండి. టెక్స్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇది మనకు ఎక్కడి నుంచి ఉండాలి, ఎంతవరకు చూసుకోవాలి ఇక్కడ చూసుకోండి మీరు. ఎగ్జాంపుల్‌గా ఇది 5 సెకండ్ వరకు ఉంది లేయర్స్ అనేది. ఓకేనా? కెమెరా ఆన్ చేసుకుంటే మీకు బాగా అనిపిస్తది. ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది ఒక సైడ్ వెళ్ళిపోతుంది. ఫోటో. కాబట్టి ఫోటోని కొంచెం జూమ్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ పెడతాను. ఇక్కడ సెట్ అయింది. చూడండి. చూశారు కదా! ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్. ఒకవేళ టెక్స్ట్ ఇక్కడ కొంచెం దూరంలో ఉంటే ఈ టెక్స్ట్‌ని దగ్గర చేసుకుందాం ఇలా. ఓకే. ఫస్ట్ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని మనం ఇది ఎంతవరకు ఉందో చూసుకుందాం లిరిక్స్ అనేది. 10 సెకండ్ వరకు ఉంది. దీన్ని ఇంతవరకు జరిపేసిన. ఓకే. ఇక్కడ మనకు ఆ టెక్స్టే కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఇది మనం కరెక్ట్‌గా సెంటర్‌లో రావాలంటే ఒకటే ఒక ప్రాసెస్. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది ఇలా అయితే పెంచుకోండి. పెంచిన తర్వాత కెమెరా ఆన్ చేసుకుంటే మీకు కనిపిస్తది ఫోటో అనేది. ఒక్క నిమిషం. సారీ. కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. అది కనిపిస్తలేదు. బ్యాక్ సైడ్‌లో వెళ్ళిపోయింది అనుకుంటా. ఇప్పుడు కొంచెం సైజ్ తక్కువ చేసిన మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఒక 600 దీని వాల్యూ పెట్టాను. దీన్ని 10 సెకండ్ వరకు అంటే 5 సెకండ్ నుంచి 10 సెకండ్ వరకు పెట్టాను. కెమెరా మళ్ళీ ఆన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్‌లోనే మీకు ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి కొంచెం చూసి అండ్ కొంచెం బెటర్‌గా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కానీ అడ్జస్ట్‌మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వరకు కొంచెం ఓపికతోటి ఓకే. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ఎన్నైనా ఫోటోస్ పెట్టుకోవచ్చు. కానీ ఆ ఫోటో మాత్రం మనకు పీఎన్‌జీ అయితే ఉండాలి కాబట్టి అది మాత్రం చూసిన తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.